హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ప్లీజ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర మార్కెట్ అండి, వీక్లీ మార్కెట్ మీద ప్రతి వారం మార్కెట్ సాగుద్ది. ఈవినింగ్ ఉంటుంది అన్నమాట. 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది మార్కెట్. ఫుల్ రష్ ఉంటుందండి, ఎప్పుడు ఖాళీ ఉండదు. అంటే ఇంకా కాలనీలో వాళ్ళందరూ ఇంకా అక్కడే కొనుక్కుంటారు కదా, కాయగూరలు వెజిటేబుల్సే ఉంటాయి. ఓన్లీ ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అవి ఏమి ఉండవు, ఓన్లీ కాయగూరలే అన్నమాట. ఆకుకూరలు కాయగూరలు ఇవే ఉంటాయి. ఈ వీడియో ఎప్పటి నుంచో షూట్ చేద్దాం అనుకుంటున్నానండి, పెడదాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు, వీడియో తీయటం అవ్వట్లేదు. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు మీద ఉంటుందండి మార్కెట్. మెయిన్ రోడ్డు మీద అసలు బస్సులు, కార్లు, లారీలు ఇంకా ఖాళీ ఉండదు రోడ్డు, వీడియో తీయడానికి అది ఉండదు. ఈ వీడియో గురించి అని కొంచెం ఎర్లీగా వెళ్ళానండి, జనం కూడా కొంచెం తక్కువగా ఉన్నారు, అందుకే కొంచెం వీడియో తీయటం అయింది. ఫ్రైడే మార్కెట్ అండి ఇది. భాగ్యలత కమాన్ లోపలికి వచ్చేస్తే మార్కెట్ జరుగుద్ది. ఇక్కడ అందరూ వీడియో తీస్తుంటే కొంతమంది భయపడ్డారన్నమాట. ఏంటి వీడియో తీస్తున్నావేంటమ్మా, వీడియో తీస్తున్నావేంటమ్మా అన్నాడు. ఒక ఆయన అయితే చెప్పుల దుకాణం అయితే చెప్పుల దుకాణం ఉందండి, ఆయన అయితే నా వెనకాల వచ్చేస్తున్నాడు, వీడియో తీస్తున్నావేంటని అడుగుతున్నాడు ఆయన. ఇలా యూట్యూబ్కి అని చెప్పాను అప్పుడు. సరే అన్నాడు. ఇంకా దేనికో అనుకున్నాడు అనమాట, ఏ ఛానల్ వాళ్ళు అది వచ్చి తీసుకుంటారంట, అలాగేమో అనుకున్నారు. ఒక పువ్వులు ఆవిడ అయితే ఆవిడ కూడా అంది, నన్ను చూపించమ్మా, నేను పువ్వులు చాలా తక్కువకి ఇస్తాను, ఎక్కడ మార్కెట్ అయితే అక్కడే పెడతాను, నన్ను చూపించు అని. నాకు పువ్వులు అయితే కొంచెం చౌకగానే ఇచ్చిందండి. 10 రూపీస్కి పెద్ద కవర్ ఇచ్చింది, కవర్ పువ్వులు ఇచ్చింది. ఈ మార్కెట్ ఏంటంటే మొత్తం అన్ని వెజిటేబుల్సేనండి, కాయగూరలు, ఉల్లిపాయలు, ఇవి ఆకుకూరలు ఇవే ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉండవు, ఫ్రూట్స్ ఉంటాయి, ఇవే ఉంటాయి. మళ్ళీ నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ ఉండాలంటే సండే రైతు మార్కెట్కి వెళ్ళిపోవలసిందే. అక్కడ ఆ వీడియో కూడా ఎప్పుడోకప్పుడు తీస్తానండి, నాకు వెళ్ళటం కుదరట్లేదు. వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ వీడియో కూడా తీస్తాను. అది చాలా పెద్ద మార్కెట్ ఉంటుందండి రైతు బజార్ అయితే. ఇదైతే వీక్లీ మార్కెట్ అన్నమాట. వారం కంపల్సరీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ తీసుకుంటారు కాయగూరలు. అది రోడ్డు అసలు ఖాళీ ఉండదండి, 4 రోడ్ల జంక్షన్లో ఉంటుంది, 4 వైపులుగా ఉంటుంది ఇది మార్కెట్. ఓ 2 కిలోమీటర్ల పైనే ఉంటుంది మార్కెట్ అంతా. ఈవినింగ్ టైమే జరుగుద్దండి ఇక్కడ. హైదరాబాద్లో మార్కెట్లు ఎప్పుడు ఎక్కడైనా కూడా ఈవినింగే ఉంటాయి. ఈ టమాటాలు అవి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, నివనివలు ఆడిపోతూ ఉంటాయి. మనం ఇంటికి తెచ్చి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలా బయట ఉంచాము, వాడిపోతాయి. అవి ఏం చేస్తారో తెలీదు, మనకి కళ్ళకి ఇంపుగా కనపడటానికి అలాగా నివనివలు ఆడతాయి. అవి చూసి మనం అట్రాక్ట్ అవుతాం. ఇంక ఈయనే చెప్పుల షాప్ అయినా ఏంటమ్మా అని వెనకాల వచ్చేస్తున్నాడు ఇంకా ఆయనే. తర్వాత ఇలా చెప్పే కాగాడనమాట. సున్నీల అబ్బాయి కూడా అంటున్నాడు, నన్ను కూడా తీయక్క అంటున్నాడు. తీసుకోమన్నాడు, తీసుకోలేదు. ఇవన్నీ దుకాణాలండి, చిన్న చిన్న దుకాణాలు. రోడ్డు మీద ఇలాగా అటు పక్కనే వేస్తారు, రోడ్డుకి మధ్యలో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అలాగ పక్క నుంచి తప్పించుకుని వెళ్ళాలి. ఏమన్నా పెద్ద వెహికల్ ఏదన్నా వచ్చిందంటే తప్పుకోవడానికి కూడా ఖాళీ ఉండదండి. ఈ మార్కెట్ మొత్తంలో ఒక స్పెషల్ ఉందండి, అది లాస్ట్లో చూపిస్తాను, చూడండి. మీరు చూస్తూ ఉండండి నా వీడియో, లాస్ట్లో మీకే తెలుస్తుంది ఆ స్పెషల్ ఏంటనేది. ఓన్లీ ఆకుకూరలో చూసారా మొత్తం మ్యాక్సిమం ఎక్కువ లేడీసే ఉంటారు ఈ మార్కెట్ నిండా, ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో. ఎందుకంటే మగవాళ్ళు అందరూ జాబులకి వెళ్ళిపోతారు కదా. ఇంకే పిల్లలు చూసారా, మా ఓడి స్కూలు ఆ పిల్లలు ఇద్దరుని వాళ్ళ అమ్మ ఇద్దరినే తీసుకుని వచ్చింది. ఇద్దరు పిల్లలతో మార్కెట్ చేయటం అవి మామూలు విషయం అండి. ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళిద్దరిని తీసుకుని వస్తుందంట. ఇంకే బొబ్బట్ల అమ్మాయి చూడు నన్ను చూపించంటుంది, ఆయనేమో బాగా ఫేమస్ అవుతుంది అమ్మ, చూపించి అంటున్నాడు ఆయన బొబ్బట్లు. ఇంక ఈ పూలావిడి ఏంటి వీడియో తీస్తున్నావేంటమ్మా అని అడుగుతుంది. ఇంకొక పూలావిడ కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ అయిపోయినాక కొంచెం ముందుకెళ్ళినాక పూలావిడ అంటే ఆవిడ సవగేస్తుందంట. ఇవన్నీ ఇవేనండి ఆకుకూరలు, ఇంక ఇవే ఉంటాయి. ఇంక మొరమరాలు అన్నీ రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన రోడ్ల మీదే పెట్టి అమ్ముతారు. వెహికల్స్ వస్తేనే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది, పిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు పెద్ద వెహికల్స్ వస్తే అసలు తప్పుకోవడానికి ఉండదండి. ఆ బస్సులు వెళ్ళే టైం కంపల్సరీ వస్తాయి, ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు ఆ మెయిన్ రోడ్డే మాట, ఇది బస్సులు వెళ్ళే రోడ్డే. ఆ కూర్చున్న ఆయన కూడా అడుగుతున్నాడు, ఏంటమ్మా వీడియో ఎందుకు తీస్తున్నారు, ఎవరు ఏ ఛానల్లోనూ అడుగుతున్నాడు ఆయన. యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. ఇవన్నీ కూడా అవే. ఇంకా ఈ పూలావిడి చూసారా, రోడ్డుకి అటు ఇటు మొత్తం ఎన్ని దుకాణాలు ఉన్నాయో మొత్తం అన్నీ ఇవే ఉంటాయి. రోడ్డు దాటేటప్పుడు అది చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంక ఇవి చూసారా, నేను అసలు ఆమెను తీయట్లేదు, నేను అక్కడ సమోసాలు తయారు చేసి తీస్తుంటే నన్ను తీయి అంటుంది. నేను పువ్వులు సాగేస్తాను, నన్ను తీయి, నా పువ్వులు నేను సాగేస్తాను, మంచిగా ఉంటాయి పువ్వులు నా దగ్గర అని చెప్పమ్మా అంటుంది. హాయ్ కూడా చెప్తా చూడండి. ఇంకా కవర్ ప్యాక్ చేసేది మాకే,
మాకే ప్యాక్ చేస్తుంది ఆ కవరు. ఇంకో 10 రూపీస్ కానీ ఇచ్చింది, ఎవరికి ఇవ్వదు. ఓ 20 రూపీస్ పైనే ఉంటాయి, చటాకు ఉంటాయి కంపల్సరీ. అంగో ఇది స్పెషల్ అన్నాను కదండి, ఇదే సమోసా. ప్రతి ఫ్రైడే మార్కెట్లో సమోసా ఉంటుంది, అక్కడే తయారు చేసి అమ్ముతారు. చాలా టేస్ట్ ఉంటుందండి, ఏంటో కానీ ప్రతి వారం వారం ఈ మార్కెట్లోనే దొరుకుద్ది ఇది. మనకి బయట దొరికేంత టేస్ట్ ఉండవు, కానీ ఈ మార్కెట్ ఒకసారి కొన్న వాళ్ళు ఇంక మళ్ళీ మిస్ అవ్వరండి, కంపల్సరీ అందరూ కొనుక్కుని వెళ్తారు. ఇంకా ఆయన కూడా అల్లం పేస్ట్ ఆయన కూడా నన్ను చూపించి అంటున్నాడు ఆయన. ఆయన చెప్తాడు చూడండి ఆయన, నన్ను కూడా చూపించమ్మా ఫేమస్ అవుతాను అంటున్నాడు ఆయన. ఇలా కొంచెం అంటే కాయగూరలు అవి కొంటూ ఉంటాం కదా, దాని మీద కొంచెం వీళ్ళందరూ అలవాటు అండి. అందులో వీళ్ళు తెలిసిన వాళ్ళు అది కూడా వచ్చారు కొంతమంది చుట్టుపక్కల, అందరం మేము ఇక్కడెక్కడ ఉండేటోళ్ళమే కదా, తెలిసిన వాళ్ళు అది వచ్చారు. ఫన్నీగా జరిగింది వీడియో తీయటం, మొత్తం అందరం మాట్లాడటం అలాగా తీశాను. ఎలాగైతే వీడియో తీసానండి, ఎప్పటి నుంచో తీద్దామని చూసారు. వెహికల్ కారు వచ్చింది, తిరగటానికి ఉండదు. ఇవన్నీ బళ్ళు కానించి పోనీ ఆ బండి మీద వస్తారా, బండి కొంచెం పక్కన పెట్టుకుంటారా, పెట్టుకోరు. బండి మీద నుంచినే కాయగూరలు కొంటాలు ఇవన్నీ చేస్తారు. నడిచి వెళ్ళే వాళ్ళకి అది ఇబ్బంది అయిపోతుంది. అలాగా ఏంటో ఇటు చూసి 4 రోడ్ల జంక్షన్ అన్నమాట. అటు రోడ్డు, ఇటో రోడ్డు, ఇటో రోడ్డు, ఇటో రోడ్డు, 4 వైపులకి దుకాణాలు ఉంటాయి. కానీ దేనికి అది స్పెషల్గానే ఉంటాయిలేండి, కంకిరి బింకిరి కింద అయితే ఉండవు. మొత్తం అన్నీ దేనికి అదే ఉంటాయి. మీ బళ్ళు మీద పెట్టుకునే వాళ్ళు బళ్ళు మీద పెట్టుకుంటారు ఇలాగా, లేకపోతే కింద రోడ్డు మీద కింద గోను సంచులు వేసుకుని అట్ల మీద వేస్తారన్నమాట. ఇదండి రోడ్డు, 4 వైపులకి రోడ్డు అన్నమాట. ఇంకో 4 వైపులకి ఇటు ఒక రోడ్డు, ఇంకో కారు వస్తుందా, ఇంక ఇటు ఒక రోడ్డు, ఇటు పక్కకు ఒక రోడ్డు ఉంటుంది, ఇటు పక్కకు ఒక రోడ్డు, ఇంకా అటు ఒక రోడ్డు, ఇటు ఒక రోడ్డు. ఈ 4 రోడ్ల మధ్యలోని మార్కెట్ ఉంటుంది అన్నమాట అండి. ఎటు పక్కకి వెళ్ళినా మార్కెట్ ఉంటుంది, కాయగూరలు అయ్యి. మార్కెట్ అంతా చూడాలంటే మొత్తం అంతా తిరగాలి, లేకపోతే మనకు కావాల్సిన కాయగూరలు మన ఎంట్రన్స్లోనే దొరికేస్తాయి. ఆనియన్స్ కానియన్స్ అన్నీ మనకి ఎంట్రన్స్లోనే ఉంటాయండి. ఇదేనండి భాగ్యలత వీడియో. ఈ హైదరాబాద్లో ఏంటో కానండి బాబు, చాలా పెద్ద పెద్ద మార్కెట్లు జరుగుతాయి. మనకు ఊర్లో ఎప్పుడు డైలీ మార్కెట్ ఎలాగుంటుంది, చిన్న మార్కెట్ ఉంటుంది, ఇక్కడ అలాగుండదు, పెద్ద పెద్ద మార్కెట్లు ఉంటాయి. ఆ పెద్ద మార్కెట్లో వారానికి ఒకసారి తెచ్చేసుకునే వాళ్ళు తెచ్చేసుకుంటారు, లేకపోతే రైతు బజార్కి వెళ్తారు. రైతు బజార్కి వెళ్తే కేజీలు లెక్క తెచ్చుకోవాలి. అక్కడ రేట్లు కొంచెం బాగానే ఉంటాయి. వీళ్ళు కూడా కొంతమంది అక్కడ నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్మేటోళ్ళే, అందుకే ఇక్కడ ఈ మార్కెట్లో రేట్లు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ గమ్మున కొనం, ఏదో వీడియో గురించి అని వెళ్ళాను కనుక ఇంకా వీడియో తీసుకొచ్చాను అనమాట అండి. మొత్తం వీడియో అంతా కవర్ చేశాను. ఫ్రూట్స్ అవి బాగుంటాయండి, పప్పాయిలు ఇవన్నీ కూడా బాగుంటాయి ఈ మార్కెట్లోని. మామూలు రైతుల దగ్గర నుంచి కొనుక్కోవటం అన్నమాట, వాళ్ళు పండించినవి తెస్తారు, చాలా స్వీట్గా ఉంటాయి. మాకు ఎప్పుడు ఒక ఆవిడ ఇస్తూ ఉంటుంది అన్నమాట, ఆవిడ దగ్గరే తీసుకుంటాం మేము. మాకు అందరూ రెగ్యులర్గా ఇచ్చేటోళ్ళే, అందుకే మార్కెట్లో అందరూ తెలిసిన వాళ్ళే. ఇంకే ఆనియన్స్ మొత్తం వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే అన్నమాట. వీడియో తీస్తుంటే తీయమని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో సిగ్గుపడిపోయి పక్కకి వెళ్ళిపోయారండి. వీడియో తీస్తుంటే పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇంక వచ్చేస్తున్నమాట, ఇంక బండి ఎక్కేసాం. ఓకేనండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.